దుర్గుణములను దురాలోచనలను దుష్క్రియలను దూరం నుంచి ఏది భద్రమో ఏది కళ్యాణకారకమో ఏది శుభమో దానినే మాకుము. వేదికను అలంకరించినటువంటి విద్వాంసులు, పవిత్రులు, దేవతలు, సభాసదులైనటువంటి ఆత్మ ప్రేమికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి నిగమ నీడం గురుకులం నిజంగా దేవాలయం. పుట్టినప్పటి నుండి కూడా మనకి నేర్పిస్తారు. ఏమి నేర్పిస్తారు? నా సంతానానికి మేలు జరగాలి కాబట్టి దేవతల ఆశీర్వాదం కావాలి అని మరి తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఇలా పెద్దలందరూ కూడా అనేక విధాలుగా దేవతల ఆశీర్వాదం కొరకు ప్రార్థనలు చేస్తారు. మరి వైదిక జ్ఞానంతో పరిచయం లేనప్పుడు అనేకమైనటువంటి దేవాలయాల యొక్క గ్రహణం చేయిస్తారు వారి యొక్క సంతానం చేత. ఎందుకు అంటే వారు పవిత్రులు కావాలి, మంచి వాళ్ళు కావాలి. ఏమిటి సంతానం పవిత్రులైతే ప్రయోజనం? వారి వలననే జగత్ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి నాకు పుట్టినటువంటి ఈ చిరుప్రాయంలో ఉన్నటువంటి ఈ పాప లేకపోతే బాబు, పుత్రుడు, పుత్రిక ఎలాంటి మేలు చేయాలి అంటే వాళ్ళ ఆలోచన చూడండి. నాకు కాదు, నా కుటుంబానికే కాదు, నా ఊరికే కాదు, ఈ ప్రపంచానికే మేలు చేయాలి అని విస్తృతమైనటువంటి ఆలోచనతోటి తల్లిదండ్రులు పరితపిస్తారు, పరిశ్రమిస్తారు. అయితే మరి వాళ్ళ యొక్క తపనకు, వాళ్ళ యొక్క పరిశ్రమకు ఆధారం ఏది కావాలి అంటే ఈ దేవాలయమే కావాలి, ఈ గురుకులమే కావాలి. చూడండి, మనం సాధారణ దృష్టితో చూసినప్పుడు తల్లులు అంటూ ఉంటారు, నేను నా యొక్క పుత్రుని పెద్ద పాఠశాలలో చదివిస్తున్నానండి, చాలా ఫీజు కట్టి చాలా గొప్ప పాఠశాలలో చదివిస్తున్నాను అంటారు. కానీ అసాధారణమైనటువంటి దృష్టితో ఆలోచన చేసి తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల్ని గురుకులానికి పంపించినట్లయితే మనం కోరినటువంటి జగత్ కళ్యాణం తప్పకుండా సాధించవచ్చు. అయితే గురుకులం అంటే ఏమిటి? ఇక్కడ అగ్ని ఉన్నది. ఏమిటి అగ్ని? గురువు అనబడేటటువంటి అగ్ని. మరి ఆ అగ్నిని అందుకొని ప్రకాశించడానికి సమిధలు కావాలి. మరి ఈ సమిధలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? తల్లిదండ్రులు అనబడేటటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అనబడేటటువంటి వృక్షం నుండి సమిధలు తీసుకొని రాబడతారు. ఆ వృక్షాలకి ఆధారం ఎవరై ఉంటారు? అంతకు ముందే ఆర్య సమాజంతో పరిచయం ఉండి వారి యొక్క పుత్ర పుత్రికలకు వేద జ్ఞానంతో పరిచయం ఏర్పరిచినటువంటి తాత ముత్తలై ఉంటారు. అలా వైదిక కుటుంబంలో జన్మించి వేద జ్ఞానంతో పరిచయం పొంది తమ కుటుంబంలో జన్మించినటువంటి చిరంజీవులను విశ్వవిఖ్యాతమైనటువంటి ప్రపంచ కళ్యాణకర కార్యాలు సాధించడం కొరకు గురువు అనేటటువంటి అగ్ని వద్దకు సమిధగా పంపినట్లయితే ఆ గురువు యొక్క జ్ఞానం అనేటటువంటి అగ్నితో తాడన చేయబడి మన యొక్క శిశువులు శారీరక, మానసిక, ఆత్మిక ఉన్నతిని సాధించి మనం కోరినటువంటి జగత్ కళ్యాణాన్ని తప్పకుండా సాధించగలరు. కాబట్టి ఇది ఏ ఒక్కరికి అసాధ్యం కాదు. పరిశ్రమతో ఏదైనా కూడా సాధ్యమవుతుంది. ఒక్క విషయమే చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఈరోజు సభలో ఉన్న వాళ్ళే కాదు, బయట ఉన్న వాళ్ళు, ప్రపంచం మొత్తం కూడా ఒక చింతకి లోనయ్యారు. ప్రపంచం ఎటుపోతుంది? దీని అంటే ఏంటి? ఒక చింత.
ఇక్కడ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా బాగు చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నది. ఏ పక్క నుంచో కబురు వినిపిస్తుంది. ఒక చిన్న బాలిక 10 సంవత్సరాల వయసు మందుల షాప్కు వెళ్ళి, అంకుల్ నాకు డేట్ అయిపోయినటువంటి మందులు ఇవ్వండి అని అడిగింది. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుందట. 10 సంవత్సరాలండి. మరి ఏమిటి, ఎటుపోతుంది ప్రపంచం? ఆలోచించండి. కాబట్టి శారీరక బలం, ఆత్మిక బలం, మానసిక బలం మన యొక్క జాతి సంపదగా చెప్పబడేటటువంటి సంతానంలో నింపాలి అంటే వాళ్ళు వేద జ్ఞానంతో ప్రకాశిస్తూ సమిధల